కట్టిరి అట్టి తట్టువర్లోడు దొరికే నాకు ఏడుకో అత్తన్నావు ఈడ వండుకుంటానే ఆడగట్ట అంతటికి నువ్వే పెద్ద మనిషి అంటే వేసుకున్నా అట్టి బిత్రోను అని తెలిసింది అందుకే ఆడ ఏంది నేను బిత్రోన్నాయే లేకపోతే ఏంది మరి నువ్వు పెద్ద మనిషి అని ఎవరితో అనిపి నీ అవ్వ వాళ్ళు నన్ను ఎప్పుడన్నా పెద్ద మనిషి అని అయితే ఆడ వండుపో నేనన్న పెద్ద మనిషి అయినాక కలిసి కాపురం చేసుకుందాం జరగా కాయే ఎప్పుడైతే అప్పుడేగా అప్పటిదాకా ఈయనే పంట ఛీ ఏం మనుషులు మోపైర్రో ఏమో ఎవల కడుపు కిందికి వాళ్ళే తోడుకుంటారు పందికొక్కులు లెక్క ఓ మోరీలుండయి తంబాలుండయి దోసక తిన మోపైర్రు అడిగేటోళ్ళు లేక అదే నీ వాడకట్టు పెద్ద మనిషి అయితేనా వీళ్ళ ఆటలు సాగకపోవు ఓ బావా ఏంది పిల్ల ఏరి ఊరుకు ఉపకారం చేసేటోళ్ళంతా ఎటు వాయరి నాకేమరిక ఏమన్నా అన్నాడుగా పడుతుంది సంసారి సల్ల గురిగి ఎత్తెత్తే ఎన్న గురిగి ఎంత చక్కగా మాట్లాడుతుండో మా బావ మరుగు మందు పెట్టి తింపుకునే ఆడదాని లెక్క నీతోనే దింపుకుంటావు కదా ఇప్పుడు తెలియదు అనబడుతుంది ఓ పిల్ల అసలే మీ అక్క అగ్గి మీద గుగ్గిలం అవుతుంది నువ్వు వచ్చి నిప్పి మీద ఉప్పు చల్లకు ఉప్పు కాదు నీ మీద నిప్పులు పోయాలే అగ్గో నేనేమన్నా పిల్ల మగ పుట్టుక పుట్టినవు ఈ వాడకు పెద్ద మనిషివి వాడకట్టును మంచిగా చేయడం లేదా నీకు ఏంది పిల్ల నేను ఈ వాడగట్టుకు పెద్ద మనిషి అయితే నా మాట సర్పంచ్ వినద్దా ఓ పని చేయి పిల్ల ఈ వాడగట్టుకు పెద్ద మనిషిగా నువ్వే ఉండు నీ నోరుకు భయపడన్నా ఊరు సర్పంచ్ ఉరికచ్చి పనులు చేస్తాడు నువ్వైతే అట్లనే తిరుగు ఆలనీళ్ళ నెంటేసుకొని జన్నకిడిసిన దున్నలెక్క ఛీ ఈ పిల్లకు మేనబావ అయినందుకు నా మానం తిత్తుంది షీ ఇక రాది నాటేసిన మీసాలోనికి బుద్ధి పొద్దుగా లేవంగానే అవతల పడ్డాడు ఏడ పాడేండో అగో ఉరుకుతుంది ఎర్రమామా ఈ పొక్కల్లో వచ్చిందే ఉడుము ఇన్నరా ఓ కోటి బావా జల్దిరా ఎంత ఉరికినా వెనకకే పడుతున్నా ఇలాగ వచ్చినాదుర్రా ఇలాగ వస్తే ఎలకనన్నా వెళ్తుందేమో చూడుర్రి ఎండ్లకెళ్ళి వెళ్ళేటట్లేదు బాపు మళ్ళీ ఇండ్లకెళ్ళి వెళ్ళాలి వెళ్ళకపోతే ఎందుకు పారి ఇంటికి పోదాం తాగుబోతు మాటలు మాట్లాడక బావా ఉట్టిగానే పోదామా ఇంటికి అబ్బా ఎర్రా బావా తాపకోసారి తాగిపోతాడు అంటాను నీ పని చెప్పు తాగు ఎట్లా చూస్తావు ఏం చేద్దాం చెప్పు ఇగో ఈ వల పట్టుకొని అటు కూసో ఆ నీళ్ళుగా కట్టె పట్టుకొని ఇటు కూర్చుంటాడు మరి నువ్వు నేను వెళ్తుందో లేదో చూసుకుంటా ఎదురుగా కూర్చుంటా అనేలో కట్టె పట్టుకొని వెళ్ళంగానే కొట్టరా సత్తే నీ కట్టె దెబ్బకు వస్తుంది సొత్తే అవ్వాలకి వస్తుంది బావా వెళ్తాను అదే ఇప్పుడు వెళ్ళిందా అబ్బా నీళ్ళుగా ఉడును కొట్టు అంటే నా మెడల మీద కొడుతుంది కదరా అయ్యో తాకిందా మామ ఎళ్ళక ముందే వెళ్ళిందని చెప్పే బాపు ఏందో బావా ఏళ్ళకు ముందే వెళ్ళిందని చెప్తాను నేను అన్నది మూత వెళ్ళిందని ఉడు వెళ్ళిందని కాదు నీ మూతల మన్ను మంచిగా చూసి చెప్పు మెడలు కొట్టి అనిల్గాడు అవ్వా మెడలే అయ్యో ఆడు ఈయనొచ్చి రాకపోతే దెబ్బ కొట్టిండు కావచ్చు తీయరాదు బాగానే వచ్చిందా నువ్వు మంచిగా కట్టుకో అనిగా కట్టబడరా ఆగిపోతాడు అంట ఎవరు ఎర్రోడా నీకు ఇంకా దాన్ని పిత్తా బాపు వెళ్తుందా వెళుతుంది వెళ్ళింది రా నీళ్ళుగా అబ్బా భుజం విరిగారా నీ ఉడువుల మన్ను నీ షికార్ల దుమ్ము బావా ఓ కోటి బావా నువ్వు కొట్టి అలానే కొట్టిస్తున్నావు ఓ రనీలుగా భుజం విరగొట్టినావు కదా అద్దు ఈ షికార్ అద్దేవద్దు నీ షికార్ల మన్ను అద్దు విర అమ్మా భుజం బాగా లేకపోతే నిన్న నుంచి ఎన్నిసార్లు ఎక్కిరిస్తావరా ఎర్రడా తాగిపోతాడని జబ్బ కాదు ఇంకోసారి ముడ్డి పుచ్చిట కొట్టిస్తా పరా నీళ్ళు అట్టబడిపోదాం
రాణి అయినా అదే బువ్వా అయితంది. కడుపు దొబ్బిందా? ఏం దొబ్బలే గాని ఏం కూర వండుతావే? పోయినావు కదా పెద్ద పోటుగాని లెక్క. ఏం దేలే? మా తెత్తునే పొక్కర్లేదు వచ్చింది కానీ మళ్ళీ పక్క పొట్టు ఉరికింది. ఆ, ఏంటిదో? ఉడుమే ఉడుము, నీ దొడ్డు నా పొడుగున్నది. మాగుంటది. పని పాట లేనోడు పిలిచి పిల్లితల ఒరిగిండట. నిన్ను కొండవై గుండు గీక. అట్లా తట్ట పనికి పోతే పైసలు రాకపోనా? వచ్చినాక నచ్చిన కూర తెచ్చుకొని తినకపోదువా? ఆ కోటి బాబు ఎర్రమామ రమ్మంటే పోయింది. వాళ్ళు అసిద్ధం తినమంటారు, తింటావా? అసిద్ధమా అంటే ఏంటిదే? అచ్చకాయలు గిచ్చకాయలు అన్నీ చెప్పుకుంటుంటా. పచ్చిమిరపకాయలు లేపో. పాత చింతపండేసి తొక్కు తొక్కు నూరుతా. గంతే, ఇట్టెలేని మొగడు మంచానికి ఇంత ఎత్తాట. పక్కనేమో దూరం పెట్టింది, తొక్కు నూరు పెడతా అంటుంది. దీనికి ఏం రోగమో ఏందో. అనిల్గా గట్ల తీస్తుందిరా మరి బిడ్డ. ఏం రోగమోనే, పెద్ద మనిషి అయ్యేదాకా పేరుకే మొగను అంటుంది. బావా, ఈ అనిల్ గారి పిల్లం ఇంకా పెద్ద మనిషి అయ్యా అడిగత్తా. కూర్చో బావా, నేను అడిగినా లేకుంటే ఏంది బావా, అనిల్ గారికి అంత మంచిగా చెప్పిండు, మళ్ళీ నన్ను అడగబడుతుంది. అయినా నువ్వు ఈ మధ్య ఉత్తగానే ఉరుకులాడుతున్నావు బా. ఉరుకులాడు కాదు, నిన్ను కొరికి సంపాదన ఉన్నది. అట్టి కొట్టిద్ది అనిల్ గారితో. నీ అవ్వ ఇక ఈ పిల్ల పీడ పోతుంది నాకు. పిల్ల, ఓ పిల్ల ఉన్నావా? అగో బండేటో తొవ్వదప్పచ్చింది ఇలా. ఈగ నుంచి నీ రపరప పోతుందని. అగో అదెట్లా? సర్పంచ్ దగ్గరకు పోయి నీకే పెద్ద మనిషి స్థానం ఇవ్వమని కాగితం రాసుకొని వచ్చిన. ఇక వాటు అంటే ఈ నుంచి వాడకట్టుకు నేనే పెద్ద మనిషినా? అవ్వో నువ్వే. ఏం చేస్తావు చెయ్యిగా ఈ వాడను. చేత్తా. ఏం చేయనో అన్ని చేసి చూపెడతా. అది చూస్తా. నేను పెద్ద మనిషినైనా. జింక చికెన్ జింక్, 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 జింక చికెన్ జింక్. ఏందే గిట్లా ఎగురుతున్నావు? నేను పెద్ద మనిషినైనా. జింక చికెన్ జింక్. అబ్బో, నా పిల్ల పెద్ద మనిషి అయిందట. నాకు మంచి రోజులు వచ్చినాయి. జింక చికెన్ జిమ్, జింక చికెన్ జింక్, జింక చికెన్ జిమ్. రాణి, నువ్వు పెద్ద మనిషి అయినావు కానీ పెద్ద లడ్డుదేమన్నాయి. తేపో. జింక చికెన్ జిమ్, జింక చికెన్ జిమ్. ఎప్పుడు తాగుడేనా బావా? ఎప్పుడు తాగపోతే సప్పబడ్డట్టు అనిపిస్తుంది నోరు బావా. జింకి చక చక చక, జింకి చక చక చక, జింకి చక. ఏంద్రా నీలో ఏమో సంబరంగా ఎక్కడ పడితే. ఏం చెప్పాలనే? అయ్యా ఏదోటి చెప్పరు ఆదరా. నా పెళ్ళం పెద్ద మనిషి అయిందే. లడ్డు తెమ్మన్నది. అర్రే అనిల్ గారు అదృష్టం పండిందే ఎర్ర బావా. మా పండింది కానీ పెద్ద మనిషి అయితే కుడుకలు ఎత్తారు కానీ లడ్డూలు ఎందుకురా? అవు నిజమేరా. మొన్న మా మనవరాలు కూడా పెద్ద మనిషి అయితే కుడుకలే వేసినావు. అయ్యో గట్ల నాయే, నాకు తెలియపాయే. మీరు ఎద్దురు కానీ రారే కుడుకలు. ఆడికి మొగోళ్ళు రావద్దురా, ఆడోళ్ళు రావాలి. పంపిద్దామన్నా ఇంట్లో మీ అత్తలేదు. అరే చిన్నగా కూడా ఇంట్లో లేదురా, ఊరికైంది. ఇప్పుడు ఎట్లనే? నాకు మీరే దిక్కు కదా, ఏమన్నా ఎద్దురు పారి. నువ్వు ఆవురా బావా. అనిల్ గారు అంత బాధపడతాడు. మనం అట్లా పోయి కుడుకలు అటు ఇచ్చి ఇటు అద్దాం పాలేదే. పానన్న బాబావా, ఎవరు చూడక ముందు వేసేద్దాం. సరే సరే బావా మూతుంది. చీని పాడుగాను ఏడికి పడతాడికి ఎవడు పడుకొచ్చుకునేనా? చీర వాడాయి. ఇటువంటి కూడా తెచ్చుకోవాలి. ఒక బుక్క పెట్టి పోంగా తాగుతా. ఓ
రారే రారి రారి. ఆడోళ్ళు లేకున్నా అనిల్ గాడు ఆచారం ప్రకారం కూర్చోబెట్టిండు బావు. ఏంటిది మామ ఆచారం ఏంది? ఆయన కూర్చున్న పెట్టడం ఏంటిది? గదిని రాని నువ్వు పెద్ద మనిషిమైనవు అని వాళ్ళకి చెప్పినా పెద్ద పెద్ద కుడుకలు తెచ్చిర్రు నీకోసమే కదేనా? ఈ కుడుకలు నాకా? నేను పెద్ద మనిషిని అయినా? ఓ మామ ఈ పిసమిత్రుని మాటలు పట్టుకొని మీరు కూడా పిస ఎత్తారే. మీ కుడుకలు మీరు కొండవారి. ఆగో అప్పుడు అంటీగానే పెద్ద మనిషినైనా అని. నిన్ను వండవోను. నాకు పెద్ద మనిషి తనం వచ్చింది కదా, నేను పెద్ద మనిషిని అయినా అన్నా. నేను పెద్ద మనిషిని అని కాదు. అవ్వో పెద్ద మనిషి అంటే 2 అర్థాలు వస్తాయని నాకేం తెలుసే. నీకేం తెలుస్తుంది? ఇంకెన్నడు తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఇంకెన్నడు తెలుస్తుంది? ఇంకెన్నడు తెలుస్తుంది నీకు? ఇంకెట్లా చూస్తారు? పిగురి పట్టుకోవచ్చిర్రు. నేను అప్పుడే అనుకున్నా బావా, ఇప్పుడు పెద్ద మనిషి ఆవిడ ఎందుకు అనిల్ గారు పెళ్ళామని అనుకున్నావు. నువ్వు అప్పుడే చెప్పొద్దా? అట్టుకి ఇచ్చేదిత్తివి. అది మనకున్నది పోతుంది. కుడుకలు కూరలు మావని కదా అయిపో అనిల్గా పెద్ద మనిషి అయిందండి. పేరంతా దెబ్బతింటివి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. చూసిరు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రుల్లో. గంటలు కొడుతుంది, నువ్వు మూల కూర్చో, 3 కుడుకలు ఎత్తా. అబ్బా